తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త్వరలోనే మంత్రి కాబోతున్నారు అనే టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో గడ్డం ప్రసాద్కు కీలకమైన మంత్రి బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ జరగడం ఖాయం. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో సీఎంతో సహా 12 మందికి అవకాశం కల్పించారు. మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రి పదవులకు పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. అన్ని సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని బెర్తులు ఖరారు చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ కొంతమందికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. వారిలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే మాత్రం మంత్రి పదవికి 100% ప్రసాద్ గారు అర్హులే. డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఎన్ఎస్యుఐలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో 1989లో ప్రసాద్ కుమార్ రాజకీయాల్లోకొచ్చారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీసెల్ జిల్లా, రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేశారు. 1994 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన వికారాబాద్లో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ 2002లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్పల్లి మండలం కోంశెట్టిపల్లి నుంచి ఎంపీటీసీగా విజయం సాధించి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ప్రసాద్ కుమార్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో పొత్తులో భాగంగా వికారాబాద్ స్థానం టీఆర్ఎస్కు దక్కింది. దాంతో ఆ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ విజయం కోసం కృషి చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో చంద్రశేఖర్ కూడా రాజీనామా చేశారు. దీంతో 2008 మేలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసాద్ కుమార్ తన ప్రత్యర్థి చంద్రశేఖర్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ మరోసారి చంద్రశేఖర్పై గెలుపొందారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో చేనేత, జౌళి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంతకుముందు 2008 నుంచి 2012 వరకు ఆయన ప్రివిలేజ్ కమిటీ, అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుడిగా, అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ కమిటీ చైర్మన్గా కొనసాగారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసాద్ కుమార్కు అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కింది. ఇలా 35 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఒక మాస్ లీడర్గా గుర్తింపు పొందారు గడ్డం ప్రసాద్. పైగా వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని, లేని పక్షంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాంటి ప్రజానాయకుడిని ప్రజల మధ్యనే ఉంచాలనే మెజారిటీ జనాల కోరిక మేరకు త్వరలోనే ఆయన్ని కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. నిజానికి సీఎం రేవంత్ కూడా వికారాబాద్ జిల్లాకు చెందినవారే కావడంతో ఇక ఆ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. అయితే గడ్డం ప్రసాద్ లాంటి లీడర్ని స్పీకర్ పదవితో అసెంబ్లీకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రజాక్షేత్రంలోకి దింపితే వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో పార్టీ ఇంకా బలోపేతమవుతుందని సీఎం రేవంత్ ఆలోచన. పైగా ప్రసాద్ రేవంత్కు నమ్మదగిన వ్యక్తుల్లో ఆయన వర్గంగా ఉంటున్న వ్యక్తి. రాజకీయాల్లోకొచ్చినప్పటి నుండి కాంగ్రెస్కి విధేయుడిగా, వివాదరహితుడిగా, ప్రజానాయకుడిగా బలమైన నేపథ్యం ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్కు మంత్రి పదవి దక్కాలని వికారాబాద్ నియోజకవర్గ ప్రజల కోరిక.